వినోద్ ఈశ్వర్ నామా మాలోతు కవితలకు లోక్సభ టికెట్లట. బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించిన అధినేత కేసీఆర్ 4 స్థానాలకు లోక్సభ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితా ప్రకటించారు. కరీంనగర్లో బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, మహబాద్ ఎస్టీ నియోజకవర్గంలో మాలోతు కవితకు టికెట్ ఇస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ఈ కరీంనగర్లో పొట్టు ఓడిపోతారు. 3వ ప్లేస్ వినోదరావుది. పోటీ చేయండి రా ఆయన, నాకు వద్దున టికెట్ అంటే నువ్వు చేయాల్సిందే, ఇజ్జత్ పోతుంది. మన ఫ్యామిలీ నుంచి మనం ఎవడం పోటీ చేస్తలేం, నేను చేస్తలేను, నా బిడ్డ చేస్తలేదు, కేటీఆర్ చేస్తలేడు, హరీష్ చేస్తలేడు, ఎవడు చేస్తలేడు, నువ్వన్నా చేయకపోతే ఇక ఉన్నది కూడా ఇజ్జత్ పోతుంది, జర చెయ్యని బతిలాడితే సరే అని ఆయన ఒప్పుకున్నాడు. పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ ఓటమి ఖాయం, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు 3వ ప్లేసు తుక్కు ఓడిపోబోతున్నాడు. మహబాద్ ఎస్టీ నియోజకవర్గంలో కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనబడతా ఉన్నది. వీరిలో నామా కవితలు సిట్టింగ్ ఎంపీలు అయితే వినోద్ కుమార్ మాజీ ఎంపీ, కొప్పుల ఈశ్వర్ తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ వారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించి శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాచులేషన్స్ కొప్పుల ఈశ్వర్ అని అనుకో, నీ కంగ్రాచులేషన్ పాడుగాని, ఎందుకు ఈ ఓడిపోయే టికెట్ నాకెందుకని అనుకోని ఉండొచ్చు. అందుకని వాళ్ళు నిరాకరించింది. ఇప్పుడు ఆ మాలోత్ కవిత కూడా నాకు వద్దు ఈ టికెట్, నేను పోటీ చేయనన్నదాన్ని. లోక్సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా అభ్యర్థుల ఎంపిక కోసం కేసీఆర్ గత 2 రోజులుగా కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబాద్ నియోజకవర్గాల నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. 4 నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. సో ఇట్లా బీఆర్ఎస్ ఒక 4 అభ్యర్థులను ప్రకటించింది. అసలు యాక్చువల్గా లాస్ట్ టైం 2019లో నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే అందరికంటే ముందే అనౌన్స్ చేసిండు. ఈసారి ఎటుగాని సిచ్యువేషన్లో ఉన్నాడు.